క్యాలెండర్ ప్రకారం శ్రీరాముని జన్మదినోత్సవం చైత్ర మాసంలోని శుక్లపక్షంలోని 9వ రోజున జరుపుకుంటారు. ఈ రోజు దేవాలయాల్లో రామచరితమానస్ను, సుందరకాండను పారాయణం చేస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున అయోధ్య రాజు దశరథుడు కౌసల్యలకి జన్మించాడు రాముడు. ఈ రోజున శ్రీరాముణ్ణి పూజించడం, రామచరిత మానస్ను పఠించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా వివాహానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి 2025 ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాస శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఆ తిథి మరుసటి రోజున ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున శుభముహూర్తం ఎప్పుడుందో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం శ్రీరామనవమి రోజున పూజకు శుభ సమయం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈ రోజున భక్తులకు రామయ్య పూజ కోసం మొత్తం 2:31 సమయం లభిస్తుంది. శ్రీరామనవమికి చేయవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ఎవరికైనా వివాహంలో పదే పదే అడ్డంకులు ఏర్పడుతుంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు, గంధం, కుంకుమను సమర్పించండి. ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం రామనవమి రోజున రామ దర్బారును పూజించండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించండి. వ్యాధుల నుంచి బయటపడడానికి రామనవమి రోజున హనుమంతుణ్ణి పూజించండి. ఆ తరువాత హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను తీసుకోండి. దానిలో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఆ తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్ముతారు.